My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హైర్ అండ్ ఫైర్. అసలు ఈ టర్మ్ వినుంటారు కదా మీరు? వినకపోతే దీని గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైర్ అండ్ ఫైర్ అనే ఒక పాలసీ ఉంటుంది కార్పొరేట్స్లో. ఇంతకుముందు ఇది ఓన్లీ స్టార్టప్లో లేకపోతే చాలా చిన్న చిన్న కంపెనీస్లో ఉండేది. కాకపోతే ఇవాళ రేపు పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హైర్ అండ్ ఫైర్ అనే పాలసీని యూజ్ చేస్తున్నారు. ఈ పాలసీ గురించి నేను కంపెనీకి సపోర్ట్ చేసుకుంటా 2 పాయింట్లు మాట్లాడతా, మనకు సపోర్ట్ చేసుకుంటా 2 పాయింట్లు మాట్లాడతా. సో ఇంతకుముందు ఏమైందంటే మనం ఒక జాబ్ ఎక్కుతుంటే, ఇంతకుముందు ఏంది, ఎప్పుడు కూడా మనం ఒక జాబ్ ఎందుకు ఎక్కుతాము? ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మన లైఫ్లో ఉండాలి, మన కెరియర్ బాగుండాలి, మనం రెగ్యులర్గా డబ్బులు సంపాదించుండాలి. రైట్? దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్? ఎవరికి ఊరికూరికి జాబులు మారాలంటే ఇష్టం కాదు కదా. సో ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒక 15 years ago అలా చిన్న చిన్న కంపెనీస్ లేకపోతే స్టార్టప్స్ వాళ్ళకు ఫైనాన్షియల్ వ్యూ అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక 3 years తర్వాత 5 years తర్వాత వాళ్ళ డబ్బులు కంపెనీ దగ్గర ఫైనాన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది వాళ్ళకు జనరల్గా తెలియదు. సో స్టార్టప్స్ ఇప్పుడు కూడా స్టార్టప్స్ అలాగనే చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, స్టార్టప్కి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. సో వాళ్ళకు ఈ ప్రాజెక్టు మాకు ఎన్నేళ్ళు ఉంటుంది మా దగ్గర అని తెలియదు, ఎందుకంటే ఒక క్లయింట్ అనేది ఒక స్టార్టప్కి ఎవ్రీ ఇయర్ జనరల్గా ప్రాజెక్ట్స్ అనేది రెన్యూ చేసుకుంటారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్లయింట్ అనుకోండి, ఓకే, యుఎస్ క్లయింట్ కావచ్చు, యూకే క్లయింట్ కావచ్చు, ఇండియన్ క్లయింట్ కావచ్చు. ఒక రమేష్ అనే అతను ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తాడు. ఆ స్టార్టప్లో రమేష్ ఏం చేస్తాడు? అతనే ఫౌండరు, అతనే CEO. అతని దగ్గర ఒక 10 employees ఉన్నారు. అతను నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చి, వికాస్ మీరు సో అండ్ సో మొబైల్ యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏదో లాంచ్ చేస్తున్నానని నేను విన్నాను, సో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా. సో నేనేం చేస్తా? నేను చెప్తా, ఫైన్ బాస్, మా ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్ యాప్స్ది మీకు యాన్యువల్ కాంట్రాక్ట్ ఇస్తా, కాకపోతే ఎవ్రీ ఇయర్ నేను మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసి నేను కాంట్రాక్ట్ అనేది రెన్యూ చేస్తా ఎవ్రీ ఇయర్. అది నేను ఈ స్టార్టప్కి చెప్తా. లేకపోతే నేనేమంటా అంటే, మీరు ఇచ్చే కొటేషన్ ఇప్పుడు తక్కువ ఉంది రమేష్, నేను ఎవ్రీ ఇయర్ ఈ కొటేషన్ మళ్ళీ ఆలోచించుకొని నాకు వేరే కంపెనీ ఏదన్నా మంచి కొటేషన్ ఇస్తే నేను మీ దగ్గర కాంట్రాక్ట్ అనేది ఆపేస్తా అని నేను ఈ స్టార్టప్కి చెప్తా, నేను క్లయింట్ కాబట్టి. సో ఈ స్టార్టప్ రమేష్ ఏం చేస్తాడు? వికాస్ క్లయింట్ ఇప్పుడు సడన్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఎవరికి? రమేష్ స్టార్టప్కి. సో రమేష్ స్టార్టప్ ఏం చేస్తాడు? బాగా హ్యాపీ అయిపోయి ఒక 500 మందిని రిక్రూట్ చేసేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంప్లాయీస్ అవసరం కాబట్టి. కానీ రమేష్కి మనసులో తెలుసు ఏంది, రేపటి దినం ఒక 1 year తర్వాత వికాస్ కాంట్రాక్ట్ రెన్యూ చేయలేదనుకోండి, ఈ స్టార్టప్కి ఈ ఎంప్లాయీస్ అందరు ఏం చేసుకుంటాడు? అందరినీ ఫైర్ చేసేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అని వెళ్ళిపోండి, లే ఆఫ్ చేసేస్తారు వీళ్ళు. ఓకే, సో జనరల్గా స్టార్టప్స్లో ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా స్టార్టప్స్ చిన్న కంపెనీస్లో ఇలాంటి కల్చర్ ఉంటుంది. దాని గురించి వాళ్ళని పెద్దగా బ్యాడ్గా అనుకోలేం స్టార్టప్స్ని, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, వాళ్ళు అప్పుడప్పుడే గ్రో కానీ ట్రై చేస్తున్నారు. సో స్టార్టప్స్లో జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు ఇలాంటి మైండ్ సెట్తోనే జాయిన్ అవుతారు. ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉండకపోవచ్చు, కాకపోతే కొద్ది గొప్ప మనకు ఛాన్స్ దొరుకుతుంది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి అని జనరల్గా స్టార్టప్స్లో జాయిన్ అవుతారు. స్టార్టప్స్లో జాయిన్ అవుతే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది, చాలా టాప్కి వెళ్ళొచ్చు, దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. కాకపోతే ఇప్పుడు పెద్ద కంపెనీస్లో మనిషి జాయిన్ అయ్యేటప్పుడు, ఇప్పుడు పెద్ద కంపెనీలో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, విప్రోనో, ఇన్ఫోసిస్సో ఏదో, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఇస్తారు. నాకు జాబ్ వచ్చేసింది, అందరు వేరే వాళ్ళు కూడా రిలేటివ్స్ అందరు కాంగ్రాట్స్ అని చెప్పుకొని, మీ పేరెంట్స్ కూడా అందరు చెప్పుకుంటారు, అరే మా వానికి, మా సన్కి, మా కూతురికి దీంట్లో జాబ్ వచ్చింది పెద్ద కంపెనీలో. ఎందుకంటే లైఫ్ సెట్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్?
కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ పెద్ద కంపెనీస్ కూడా హైర్ అండ్ ఫైర్ అనే పాలసీని స్టార్ట్ చేసేసాయి. ఎందుకు? అది రిసెషన్ కావచ్చు, లేకపోతే షేర్ హోల్డర్స్ ప్రెషర్ కావచ్చు. షేర్ హోల్డర్స్ అంటారు మీ ప్రాఫిట్స్ చాలా తక్కువైపోతున్నాయి, ప్రాఫిట్స్ పెరగాలంటే మీరు శాలరీస్ తక్కువ ఇవ్వాలి అని షేర్ హోల్డర్స్ చెప్పరు. కాకపోతే ప్రాఫిట్స్ పెరగాలంటే శాలరీస్ ఎక్స్పెన్సెస్ తక్కువ చేసుకోవాలి, అది కంపెనీస్కి తెలుసు. లేకపోతే ఇప్పుడు వరల్డ్లో గ్లోబల్ ఎకానమీస్ చేంజ్ కావచ్చు. ఈ కంపెనీస్కి అన్నిటికీ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు. ఎక్కడ వార్ అయినా, ఎక్కడ అమెరికాలో ప్రాబ్లం అయినా, అమెరికా ఎకానమీలో ప్రాబ్లం అయినా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఐ అండర్స్టాండ్ పెద్ద కంపెనీస్కి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవుతాయి, కావని కాదు. కాకపోతే వీళ్ళకి కూడా క్లియర్గా తెలిసే ఉంటుంది. ఏంటి? పెద్ద కంపెనీస్కి కూడా వీళ్ళు మిమ్మల్ని కొత్త ప్రాజెక్ట్ గురించి హైర్ చేసుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేబుల్ ప్రాజెక్ట్ గురించి హైర్ చేసుకుంటున్నారా? సో కంపెనీస్కి క్యాష్ కౌ ప్రాజెక్ట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. బ్యాక్ బోన్ ప్రాజెక్ట్స్, క్యాష్ కౌ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, పెద్ద కంపెనీస్కి కూడా ఉండేది క్లయింట్సే కదా, క్లయింట్స్తోనే కదా డబ్బులు వచ్చేది కంపెనీస్కి. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 10 years 15 years నుంచి నడుస్తున్న క్లయింట్స్ ఉంటారన్నమాట. అలాంటి క్లయింట్స్ ఈజీగా ఈ కంపెనీని వదిలేయరు. ఎందుకంటే ఆ క్లయింట్కి ఈ కంపెనీకి మంచి రిలేషన్షిప్ అయిపోయింది. వీళ్ళ కొటేషన్, ఫైనాన్షియల్ కొటేషన్, వీళ్ళు ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళకు బాగా సెట్ అయిపోయింది క్లయింట్కి, కంపెనీకి. సో ఎగ్జిస్టింగ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ జనరల్గా ఈ హైర్ అండ్ ఫైర్ పాలసీ ప్రాబ్లం వాళ్ళకి కాదు. కాకపోతే పెద్ద కంపెనీస్ కూడా ఎప్పుడైతే కొత్త ప్రాజెక్ట్ వాళ్ళకు వస్తుంది, వాళ్ళకు సైకలాజికల్గా తెలిసే ఉంటుంది ఈ కొత్త ప్రాజెక్ట్ నడుస్తుందో నడవదో మాకు తెలీదు. ఈ హైర్ అండ్ ఫైర్ పాలసీలా ఇంకొక సెకండ్ టైప్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు కంపెనీకి క్లయింట్ ఒక్క రిక్వైర్మెంట్ అడుగుతారు. క్లయింట్ ఏం చెప్తారంటే, నాకు మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ని మీరు డెవలప్ చేసి డిప్లాయ్ చేయనీకు ప్రొడక్షన్లో ఒక 6 months అవుతుంది అని క్లయింట్ కంపెనీ మాట్లాడుకుంటారు. కానీ కంపెనీ ఏమంటుంది? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏదైతే 6 months పడుతుండొచ్చు, లేకపోతే 1 year పడుతుండొచ్చు, అలాంటి రిక్వైర్మెంట్కి మా దగ్గర స్పెసిఫిక్ టెక్నాలజీ వచ్చిన మ్యాన్ పవర్ లేదు అని కంపెనీ క్లయింట్కి చెప్పదు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను వికాస్ ఉన్నా, నేను పెద్ద కంపెనీకి చెప్తున్నా, నేను ఆల్రెడీ క్లయింట్ పెద్ద కంపెనీకి. సో నేను అంటున్నా, హే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చింది, అది కూడా మీరు మా సాఫ్ట్వేర్కి ఇంప్లిమెంట్ చేయాలా, అది చేసేయండి అని చెప్తాను నేను. ఇప్పుడు క్లయింట్ చెప్పినాక కంపెనీ ఏం చేస్తుంది? మొత్తం టెక్నికల్ లీడ్స్తో మాట్లాడుతుంటుంది. సడన్గా వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, మా దగ్గర ఇలాంటి మ్యాన్ పవరే లేదు, దీని గురించి ఒక 100-200 మంది కావాలి ఇప్పుడు మ్యాన్ పవర్. అప్పుడు వాళ్ళు వెళ్ళి హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫాస్ట్గా ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసేస్తారు. కానీ ఇక్కడ కంపెనీకి తెలుసు ఇది ఓన్లీ ఒక షార్ట్ టర్మ్ అని, అది ఎంప్లాయీస్కి చెప్పరు. ఆ షార్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత బెంచ్లో కూర్చోబెడతారు కొన్ని రోజులు. నెక్స్ట్ ఎవరన్నా వేరే క్లయింట్ అడుగుతారేమో అలాంటి టెక్నాలజీ అని, అడగలేకపోతే థ్యాంక్ యూ అనేస్తారు. హైర్ అండ్ ఫైర్లో ఇంకొక థర్డ్ పాయింట్ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సేల్స్ బూస్ట్ చేయాలి ఒక స్పెసిఫిక్ ఇది మోర్ ఆఫ్ కోడింగ్ దాంట్లో రాదు, ఇది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి వాళ్ళ ప్రోడక్ట్కి సేల్స్ బూస్ట్ చేయాలి. సో ఏం చేస్తారంటే, ఒక టాప్ సేల్స్ మేనేజర్ లేదా అలాంటి పర్సన్ని తెచ్చుకొని వాళ్ళకి ఏం చెప్తారు, ఇది మా విజన్, ఇది సేల్స్ని ఇలా బూస్ట్ చేయాలి అంట. సో ఆ పర్సన్ ట్రై చేస్తాడు, బాగా ట్రై చేస్తాడు, కానీ ఆ ప్రోడక్ట్ అంత బాగలేకపోతే ఆ పర్సన్ ఎంత ట్రై చేసినా సేల్స్ అనేది బూస్ట్ కావు. 6 months కావచ్చు, 1 year కావచ్చు. సో అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని ఫైర్ చేసేస్తారు. సో హైర్ అండ్ ఫైర్లో 3 ఉంటాయి. ఒకటేమో కంపెనీకి రెవెన్యూ క్యాలిక్యులేషన్ కరెక్ట్ లేకుండా, లేకపోతే ప్రాజెక్ట్ షార్ట్ టర్మ్ ఉండడం వల్ల ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకుంటారు, తీసేస్తారు. నెక్స్ట్, కొత్త టెక్నాలజీ
కొత్త స్కిల్ సెట్ అవసరం ఉన్నప్పుడు కంపెనీ దగ్గర లేనప్పుడు హైర్ చేసుకుంటారో ఆ రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత తీసేస్తారు. థర్డ్, ఒక సేల్స్ బూస్ట్ చేయడానికి స్పెసిఫిక్ టాలెంట్ని తీసుకుంటారో ఆ పర్సన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మీట్ కాకపోతే ఇమ్మీడియట్గా ఫైర్ చేసేస్తారు. సో ఇక్కడ కంపెనీస్దే మొత్తం తప్ప కాకపోవచ్చు, కావచ్చు కూడా. ఎందుకు కాకపోవచ్చు? ఎందుకంటే ఇన్ ది ఎండ్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్. తప్పు కావచ్చు. ఎందుకు కావచ్చు? సింపుల్, వెరీ సింపుల్. నేను కంపెనీ హెడ్ అవుతే నేనేం చేస్తానంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ నాకు వచ్చాయనుకోండి. ఏంటి? సడన్గా కొత్త టెక్నాలజీ తెలిసిన మనుషులు నాకు కావాలి. 200 మందో 1000 మందో కావాలి. నాకు తెలుసు ఈ టెక్నాలజీ వాళ్ళు నాకు లాంగ్ టర్మ్గా నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతానో లేదో నా దగ్గర గ్యారంటీ లేదని నాకు తెలుసు. సో ఇంకొక రీజన్ ఏంటి? ప్రాజెక్ట్ నా దగ్గర ఉంటుందా లేదా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్లయింట్ రెన్యూ చేసుకుంటున్నాడు, అది నాకు తెలుసు. ఎవరికి? కంపెనీ హెడ్కి. మూడోది, ఈ పర్సన్ని సేల్స్ బూస్ట్ చేయడానికి నేను తెస్తున్నాను, సేల్స్ బూస్ట్ కాకపోతే ఫైర్ చేసేస్తా, అది నాకు తెలుసు. కానీ ఎవ్వరు హెచ్ఆర్ కానీ ఎవ్వరు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు మీకు ఎంప్లాయీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పరు. వాళ్ళు ఒకటే చెప్తారు, మాది పెద్ద కంపెనీ లేదా మాది గ్రేట్ కంపెనీ, సో యూ షుడ్ జాయిన్ అవర్ కంపెనీ. జాయిన్ అవుతే మీ లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళకి చెప్పకపోయినా మనం అదే మైండ్ సెట్తో వెళ్తాం. సో ఒక కంపెనీ హెడ్ నేనవుతే నేనేం చేస్తాను? ఇదే అన్ని కంపెనీస్ చెయ్యాలి. వాళ్ళ కర్మకి మంచిది, వాళ్ళ రెప్యుటేషన్కి మంచిది, ఎంప్లాయీస్ కూడా మంచిది. అదేంటంటే క్లియర్గా చెప్పేయాలి. మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కదా, అదొక కొత్త ప్రాజెక్ట్కి. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకునేది ఒక ఎక్స్పెరిమెంటల్ దాని గురించి. ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ జాబ్ గ్యారంటీ మేము ఇవ్వలేము. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు మీకు కరెక్ట్గా వేరే ఎంప్లాయీస్ లాగానే చూసుకుంటాము. సో ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ లాగానే తీసుకోవద్దు. యాక్చువల్లీ ఎవరినైతే ఇలాంటి ప్రాజెక్ట్స్లో తీసుకుంటున్నారో వాళ్ళని కన్సల్టెంట్లా తీసుకోవాలి. కన్సల్టెంట్కి ఎంప్లాయీకి డిఫరెన్స్ ఏంటంటే ఎంప్లాయీకి కంపెనీ పైన హక్కులు ఉంటాయి, కన్సల్టెంట్కి కంపెనీ పైన హక్కులు ఉండవు. సో కన్సల్టెంట్ ఏందనేది వేరే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో కన్సల్టెంట్లా సీరియస్ చెప్పాలి ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు. సో ఇక్కడ మేము మిమ్మల్ని కన్సల్టెంట్లా తీసుకుంటాం. ఆల్రైట్. సో ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కానీ 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేక ఈ టెక్నాలజీ మాకు అవసరం పడుతుందా లేదా తెలియనికి 1 year కావచ్చు, 2 years కావచ్చు. సో దాని తర్వాత వీలవుతే ఇఫ్ యు ఆర్ ఓకే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము అని కంపెనీస్ ఎంప్లాయీస్కి క్లియర్గా చెప్పేయాలి. ఓకే. అప్పుడు ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఏమవుతుంది? వాళ్ళు పోయి అందరికీ స్వీట్ డబ్బాలు వంచరు. ఓకే, నాకు జాబ్ వచ్చేసింది బాస్, ఇంట్లో నా లైఫ్ సెట్ అయిపోయింది, పేరెంట్స్కి హోప్స్, ఎంప్లాయీస్కి హోప్స్, పైకి ఎంప్లాయీస్కి పోయి లోన్లు తీసేసుకోరు, పెద్ద పెద్ద కార్ లోన్లు, పెద్ద పెద్ద మొబైల్లు, హోమ్ లోన్లు తీసుకోరు. వాళ్ళకి తెలుసు నాకు ఇక్కడికి డబ్బు వస్తున్నది, ఈ జాబ్ అంటే అదే కన్సల్టెంట్ జాబ్కి డబ్బులు వస్తున్నాయి, నేను ఒకే పెద్ద కంపెనీకి పని చేస్తున్నాను, కాకపోతే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఎంప్లాయీస్ కూడా డబ్బుని దాచుకుంటారు, పెద్ద పెద్ద లోన్లు తీసుకోరు. మైండ్ సెట్ రేపటి దినము ఆ కంపెనీ పిలిచి అంతే బాస్ ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్తే ఎంప్లాయీస్కి కూడా షాక్, బాధ ఉండదు. సో కంపెనీస్ చేయాల్సింది ఇది, ట్రాన్స్పరెన్సీ, క్లారిటీ పెట్టుకోవాలి. కంపెనీ హెడ్స్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా అన్సర్టన్ ఉందనుకో కంపెనీ, అప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అని కాకుండా కన్సల్టెంట్లా తీసుకుంటున్నాము అని చెప్పేయాలి. దే షుడ్ రిక్రూట్, మీ అందరినీ కన్సల్టెంట్లా హైర్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది యూనో. సో హైర్ అండ్ ఫైర్ పాలసీని ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు జనరల్గా ఎవరైనా ఎంప్లాయ్ చేస్తే
10 సార్లు ఆలోచించుకొని ఎంప్లాయ్ చేస్తాను. ఈ హైర్ అండ్ ఫైర్ పాలసీ అమెరికాలో ఉండేది ఒక టైం, ఇప్పుడు ఇండియాకి వచ్చింది. ఐ హోప్ ఇలాంటి కల్చర్ అనేది మొత్తానికి వెళ్ళిపోతే మంచిది, వెళ్ళిపోకపోతే కనీసం దాంట్లో క్లారిటీ, కంపెనీ మీతో క్లారిటీ పెట్టుకుంటే మంచిది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గు ఫీవర్ అనేది తగ్గలేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టుమారోస్ వీడియో. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఈ టాపిక్ ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్, డూ హిట్ లైక్. బాయ్.